ఇక్కడ నువ్వు వణికిస్తే వణికిపోతారా? తప్పు చేసింది నువ్వు కదా. తప్పు చేసింది అతను. బూతులు మాట్లాడి పబ్లిక్గా ఇవాళ ఎంటైర్ సొసైటీలో నాకు తెలిసినంతవరకు రోహిత్ ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఏంటంటే ఏ ఇష్యూ రైజ్ అవునాయి సొసైటీలో. ఈవెన్ శివాజీ గారు మొన్న చేసిన కామెంట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళ దుస్తుల మీద ఆయన చేసిన కామెంట్స్. సో ఆ కామెంట్స్లో 50% అగైనెస్ట్, 50% పాజిటివ్ వచ్చింది. పాజిటివ్గా సమర్థించేవాళ్ళు కొంతమంది, వ్యతిరేకించే కొంతమంది సహజంగా ఏ ఇష్యూలో అయినా ఉంటారు. అది మంచి అయినా చెడు అయినా ఏ ఇష్యూలో అయినా సగం మంది సపోర్ట్ చేస్తారు, సగం మంది వ్యతిరేకిస్తారు, లేదా 60-40 అయినా ఉంటుంది కనీసం. కానీ 99.9 ఆ 0.1% కూడా ఉందో లేదో నాకు తెలియదు, ఇంత ఎత్తున ఒక ఇష్యూ పైన ఇంత నెగిటివ్గా, అంటే ఎంటైర్ అతను చేసిన దాన్ని తప్పుపడుతూ ఒకే తాటి మీద ఎంటైర్ సొసైటీ ఉంది అంటే నిజంగా ఆశ్చర్యం. ఈ మధ్యకాలంలో ఏ ఇష్యూలో ఇంతలా లేదు. ఇక్కడ ఒక ఇష్యూ రైజ్ చేసిన వ్యక్తి కులం తీస్తారు, ప్రాంతం తీస్తారు, పార్టీ తీస్తారు, ఏదో రకరకాలుగా చేస్తారు. కానీ చంద్రహాస్ చేసిన ఈ ఇష్యూలో ఈ బూతు పాటని ఎవ్వరూ క్షమించట్లా. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏ ఒక్కరూ క్షమించట్లా. ప్రతి ఒక్కళ్ళు తప్పుపడుతున్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అరే ఏంద్ర ఎక్కడికి పోతున్నాం మనం, ఏంటి భాష, ఇంత నీచమైన భాష, ఈ దరిద్రాన్ని, ఈ చెత్త సంస్కృతిని తీసుకొచ్చి మా భుజాలను రుద్దితే మా పిల్లల జనరేషన్ పరిస్థితి ఏందిరా? నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, నిన్ను ప్రవచనకర్తగా నా పిల్లలు తీసుకుని నా పిల్లలు ఇదే మాట మాట్లాడితే మేము ఎక్కడ తట్టుకోగలుగుతామని